చేసి పెట్టుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసి పెట్టుకోండి. దెన్ ఇప్పుడు మనం ఆఫర్‌లో వెళ్ళినట్లయితే మాత్రం ఈ ఆఫర్ అనేది మనకు జెప్పే నుండి రావడం అయితే జరిగింది. క్రిప్టో కరెన్సీ లూట్ చూడండి. ఈ ఆఫర్ చాలా సింపుల్ ఉంటుంది. అది ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తా చూడండి. ఓన్లీ మీ మొబైల్ డేటా నుండి మాత్రమే ట్రై చేయండి. అలాగే కొత్త వాళ్ళు మాత్రమే ట్రై చేయండి. ఇంతకుముందు ఈ ఆఫర్‌ని ట్రై చేసినట్లయితే మాత్రం మీరు మీ ఫ్రెండ్ సర్కిల్‌లో, ఫ్యామిలీ మెంబర్ దాంట్లో వాళ్ళ మొబైల్ ఫోన్స్‌లో మాత్రమే ట్రై చేయండి. ఇంతకుముందు చేసిన వాళ్ళు. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో మీరంతా డైరెక్ట్‌గా చేసుకోండి. సింపుల్గా మీరు ఏ విధంగా చేయాలంటారా, వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఆఫర్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సింపుల్గా మీరు ఆఫర్ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ మీ యూపీఐ ఐడి, దాని కింద మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. సింపుల్గా మీ యూపీఐ ఐడి, దాని కింద మీ మొబైల్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ప్లే స్టోర్లో వెళ్తారు. అక్కడ నుండి మీరు జెప్పే అప్లికేషన్ని ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి. ఆ విధంగా ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు గెట్ స్టార్టెడ్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే ప్రొసీడ్ పైన క్లిక్ చేసి ఎల్లో అంటూ పర్మిషన్స్ ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ వెరిఫై చేసుకోండి. ఏదన్నా ఒక 4 డిజిట్ ఎంపిన్ అనేది క్రియేట్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా క్రియేట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు యాప్ హోమ్ పేజ్లో అయితే వచ్చేస్తారు. ఈ విధంగా యాప్ హోమ్ పేజ్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు స్కిప్ పైన అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు స్కిప్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత యాప్ హోమ్ పేజ్లో ఈ విధంగా వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే 2 to 5 minutes వరకు అయితే వెయిట్ చేయండి. 2 to 5 minutes వరకు వెయిట్ చేసుకున్న తర్వాత ట్రాకింగ్ అమౌంట్ అనేది ₹1 అనేది ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ విధంగా స్టార్టింగ్లో ఏదైతే యూపీఐ ఇచ్చారో అదే యూపీఐకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో ట్రాన్సాక్షన్ హిస్టరీ దాంట్లో ₹1 అనేది క్రెడిట్ అవుతుంది. ఈ విధంగా ₹1 క్రెడిట్ అయిన తర్వాత మాత్రమే కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. అదర్వైజ్ మీరు అడ్వాన్స్గా కేవైసీ కంప్లీట్ చేసుకున్నారనుకో క్యాష్ బ్యాక్ అనేది రాదు. చూడండి, ముందే చెప్తున్నాను, కంపల్సరీ ట్రాక్ అవుతుంది. 100%గా ట్రాక్ అయిన తర్వాత మాత్రమే మీరు నెక్స్ట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఇది ఒక మెయిన్ పాయింట్ చూడండి. ఈ విధంగా ట్రాక్ అయిన తర్వాత సింపుల్గా నెక్స్ట్ స్టెప్లో అయితే వెళ్ళండి. ఇక్కడ మీరు ఈ అప్లికేషన్లో వచ్చేసి గెట్ స్టార్టెడ్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కేవైసీ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా మీరు ప్రొసీడ్ పైన క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ పాన్ కార్డ్ నంబర్, మీ ఫుల్ నేము, దాని కింద డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతుంది. సింపుల్గా మీ పాన్ కార్డ్ నంబర్, మీ ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేయండి. ఆ విధంగా ప్రొసీడ్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు నెక్స్ట్ స్టెప్లో అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు టిక్ మార్క్ చేసి ప్రొసీడ్ టు డిజిలాకర్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నంబర్, ఓటీపీ ఇచ్చి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా మీరు ఇక్కడ ఏం చేయండి అంటే ఆధార్ కార్డ్ నంబర్ అడుగుతుంది. ఆధార్ కార్డ్ నంబర్ ఇవ్వండి. నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అయితే వెరిఫై చేసుకోండి. చేసుకున్న తర్వాత సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. ఆ విధంగా సబ్మిట్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత డిజిలాకర్ పిన్ నంబర్ ఇచ్చి ఎల్లో అంటూ పర్మిషన్స్ ఇవ్వండి చాలు. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మనకు ఆధార్ కూడా వెరిఫై అవుతుంది. ఈ విధంగా మనకు ఆధార్ కార్డ్ కూడా వెరిఫై అయిన తర్వాత సెల్ఫీ అనేది అడగడం అయితే జరుగుతుంది. సింపుల్గా మీరు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఎవరిదైతే యూజ్ చేశారో వాళ్ళదే సెల్ఫీ ఇచ్చి మీరు కంటిన్యూ అయితే చేయండి. ఇక్కడ కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. లైక్ ఇక్కడ మీరు ఏదైనా ఒకటి ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. ఇక్కడ నేను పెడుతున్నా చూడండి, సేమ్ అదే విధంగా. లేకపోతే ర్యాండమ్గా ఏదైనా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు యాన్యువల్ ఇన్కమ్ అప్ టు 5 lakhs ఆ విధంగా పెట్టుకోండి. ఆర్ యూ పొలిటికల్ దగ్గర నో పైన క్లిక్ చేసి టిక్ మార్క్ చేసి కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఇక్కడ వెరిఫై బ్యాంక్ పైన అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత ఎవరిదైతే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ డీటెయిల్స్ యూజ్ చేశారో వాళ్ళదే బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, వాళ్ళ ఫుల్ నేమ్, ఇంకా ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి లైక్ బ్యాంక్ నేమ్ ఇచ్చి మీరు బ్యాంక్ అకౌంట్ అనేది వెరిఫై చేసుకోండి. బ్యాంక్ అకౌంట్ అండర్ వెరిఫికేషన్ దాంట్లో అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత జస్ట్ 5 minutes లోపలనే మనకు కేవైసీ అనేది అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయిన తర్వాత సింపుల్గా మీరు మళ్ళీ జెప్పే అప్లికేషన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది చెప్తా చూడండి. ఇక్కడ మీరు జస్ట్ ఒక ₹110 డిపాజిట్ చేసి ట్రేడ్ కంప్లీట్ చేసుకొని మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ వెంటనే విత్డ్రా చేసుకోవాలి. అది ఎలా అంటారా, సింపుల్గా మీరు ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ వయా వ్యాలెట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత కింద మనకు మేక్ పేమెంట్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మేక్ డిపాజిట్ అనేది సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్స్టాంట్ డిపాజిట్ పైన క్లిక్ చేసి యాక్సెప్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకు అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఇంకా ఫుల్ నేము, ఇంకా మనకు కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది వచ్చేస్తుంది అకౌంట్కి సంబంధించి. ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ
మీరు ఏం చేయండి అంటే అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఇంకా వాళ్ళ ఫుల్ నేమ్ అనేది కాపీ చేసుకొని సింపుల్గా మీరు ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్ నుండి డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్ ఏ విధంగా చేయాలంటారా, మీ దగ్గర ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో అదే బ్యాంక్ అకౌంట్కి సంబంధించి యూట్యూబ్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేసుకున్న వెంటనే అదే బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్ ఏ విధంగా చేయాలనేది వీడియోస్ వస్తాయి. అందులో నుండి ఏదైనా ఒక వీడియో అనేది చూడండి. అందులో ఏ విధంగా అయితే చెప్తారో సేమ్ అదే విధంగా ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్ నుండి ఈ అప్లికేషన్లో 110 రూపీస్ అనేది డిపాజిట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా మీ దగ్గర ఎస్బీఐ కనుక ఉన్నట్లయితే మాత్రం యూనో ఎస్బీఐ యాప్ నుండి డిపాజిట్ చేసుకోండి. ఇంకా కెనరా బ్యాంక్ కనుక ఉన్నట్లయితే మాత్రం కెనరా బ్యాంక్ బ్యాంకింగ్ యాప్ ఉంటుంది కదా, ఆ బ్యాంక్ అకౌంట్ నుండి మీరు ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీ దగ్గర ఏదైతే ఫిజికల్ బ్యాంక్ అకౌంట్ ఉంటుందో అదే ఫిజికల్ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్ నుండి 110 రూపీస్ అనేది ఈ అప్లికేషన్లో డిపాజిట్ చేసుకోండి. ఈ విధంగా డిపాజిట్ చేసుకున్న తర్వాత ట్రేడ్ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చెప్తా చూడండి. సింపుల్గా ఈ విధంగా 120 రూపీస్ డిపాజిట్ చేసుకున్న తర్వాత సింపుల్గా బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ ఎక్స్చేంజ్ అనేది కింద ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు టీఆర్ఎక్స్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. టీఆర్ఎక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి అంటే కింద అమౌంట్ అనేది ఎంటర్ చేసుకోమంటుంది. ఇక్కడ మీరు సింపుల్గా ఒక 110 రూపీస్ అనేది అమౌంట్ ఎంటర్ చేసేసుకోండి. జస్ట్ 110 రూపీస్ ఆ విధంగా అమౌంట్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి అంటే కింద బై ఆప్షన్ కనిపిస్తుంది కదా, బై టీఆర్ఎక్స్ అనేది సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేయండి. గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత ప్లేస్ ఆర్డర్ పైన క్లిక్ చేయండి చాలు. ఈ విధంగా ప్లేస్ ఆర్డర్ పైన క్లిక్ చేసుకున్న వెంటనే ఇన్స్టాంట్గా మనకు టీఆర్ఎక్స్ అనేది బై అవుతుంది. టీఆర్ఎక్స్ బై అయిన తర్వాత సింపుల్గా మీరు మళ్ళీ ఇక్కడ ఫిల్లింగ్ ఆర్డర్ దాంట్లో వచ్చేయండి. ఫిల్డ్ ఆర్డర్ దాంట్లో వచ్చేసిన తర్వాత కొద్దిగా బ్యాక్ వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ టీఆర్ఎక్స్ ఆప్షన్ దాంట్లో వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు సేల్ ఆప్షన్ దాంట్లో అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి అంటే సేల్ మ్యాక్స్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ పక్కన ఆరెంజ్ కలర్లో ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత కింద మనకు సేల్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సేల్ టీఆర్ఎక్స్ పైన అయితే క్లిక్ చేసుకోండి చాలు. ఈ విధంగా సేల్ టీఆర్ఎక్స్ పైన క్లిక్ చేసుకొని ప్లేస్ ఆర్డర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న వెంటనే మనకు ఇన్స్టాంట్గా సేల్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా బై సేల్ అయిన తర్వాత సింపుల్గా మీరు ఫిల్డ్ ఆర్డర్ దాంట్లో అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత దీని యొక్క స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. మీరు ట్రేడ్ కంప్లీట్ చేసిన స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీ ప్రొఫైల్ స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. తీసుకున్న తర్వాత సింపుల్గా మీరు టెలిగ్రామ్లో అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత @telugu-tech16 శివ అని ఈ విధంగా సెర్చ్ చేయండి. @telugu-tech16 శివ అని సెర్చ్ చేసుకున్న వెంటనే నా ఐడి అనేది వచ్చేస్తుంది. సింపుల్గా ఆ ఐడికి అయితే మీరు ఈ 2 స్క్రీన్ షాట్స్ అలాగే మీ యూపీఐ ఐడి అనేది సెండ్ చేయండి. ఆ విధంగా సెండ్ చేసుకున్న వెంటనే ఇన్స్టాంట్గా మీకు ఫ్లాట్గా 200 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది నా సైడ్ నుండి మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇంతే ప్రాసెస్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఈజీగా మీకు ఇన్స్టాంట్గా 200 రూపీస్ వచ్చేస్తుంది. ఈ విధంగా 200 రూపీస్ వచ్చేసిన తర్వాత మీ డిపాజిట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో సింపుల్గా అక్కడనే వ్యాలెట్ ఆప్షన్లో వెళ్ళండి. విత్డ్రా పైన క్లిక్ చేసి అక్కడ నుండి మీరు విత్డ్రా చేసుకోండి. ఆ అమౌంట్ కూడా మీకు డైరెక్ట్గా మీ బ్యాంక్లో వచ్చేస్తుంది. ఇంతే ప్రాసెస్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఈజీగా 200 రూపీస్ ఇన్స్టాంట్ ప్రాసెస్ నుండి ఇన్స్టాంట్గా 200 రూపీస్ ఎర్న్ చేసేసుకోండి డైరెక్ట్గా మీ బ్యాంక్లో. ప్రతి ఒక్కరైతే ఈ ఆఫర్ని ట్రై చేయండి. ఎవరు కూడా మిస్ కాకండి. ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్ ఏ విధంగా చేయాలనేది యూట్యూబ్లో వెళ్ళి చూస్తే చాలా వీడియోస్ అనేవి ఉంటాయి మీ బ్యాంక్కి సంబంధించి. అందులో నుండి ఏదైనా ఒక వీడియో చూడండి. సేమ్ అదే విధంగా మీరు ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ చేసుకొని ట్రేడ్ మొత్తాన్ని కంప్లీట్ చేయండి. దాని యొక్క ట్రేడ్ హిస్టరీ యొక్క స్క్రీన్ షాట్ అలాగే మీ ప్రొఫైల్ స్క్రీన్ షాట్ మీ యూపీఐ ఐడి అనేది పెట్టండి. నేను వెరిఫై చేసి నా సైడ్ నుండి 200 రూపీస్ అనేది మీకు వచ్చేస్తుంది. ఇంతే ప్రాసెస్. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. క్యాష్ బ్యాక్ వచ్చిన తర్వాత క్యాష్ బ్యాక్ ప్రూఫ్స్ అనేది ప్రతి ఒక్కరు సెండ్ చేయండి, మర్చిపోవద్దు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.